హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో సంకష్టహార చతుర్థి నాడు వీడియో ఇది. అసలు సంకష్టహార చతుర్థి అనేది ఏ దేవుడికి చేస్తారు అంటే గణపతికి చేస్తారు. ఇప్పుడు మనం వినాయక చవితి చేసుకుంటాం కదా, అట్లానే గణపతికి చేస్తారు. అసలు ఈ పూజ ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సంకష్టహార చతుర్థి అంటేనే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి నీకు మంచి జరుగుతుంది అనే మీనింగ్ వస్తుంది. సంకష్టహార చతుర్థి అంటే అసలు సంకష్టహార చతుర్థి అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రతి నెల ఒక రోజు వస్తుంది. అది ఎప్పుడంటే పౌర్ణమి వచ్చిన రోజు నుంచి 4వ రోజుకి మనం లెక్కేసుకుంటే అంటే పౌర్ణమి టు 4వ రోజు అనేది సంకష్టహార చతుర్థి అనేది వస్తుంది. ప్రతి నెల వస్తుంది ఇదైతే. అసలు సంకష్టహార చతుర్థి పూజ అనేది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, వచ్చేయండి. ఫస్ట్ మనం ఈ పూజని ఎన్ని వారాలు చేయాలి అనేది మనం ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అంటే 5 వారాలు చేయాలా లేకపోతే 11 వారాలా అనేది మీరు ఫిక్స్ అయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. నేను ఇన్ని వారాలు చేయాలనుకుంటున్నాను మీ పూజ అనేది అని చెప్పి దండం పెట్టుకొని సంకష్టహార చతుర్థి రోజు ఉదయాన్నే లేచేసి మొత్తం క్లీన్ చేసుకొని ఫస్ట్ మన దేవుడు ఉంటారు కదా, దేవుడి పటాల దగ్గర ఫస్ట్ మనం దీపం అనేది పెట్టేసుకోవాలి. మనకున్న పూజా రూమ్లో కూడా ఈ వ్రతాన్ని మనం చేసుకోవచ్చు. అక్కడ ఎక్కువ స్పేస్ ఉందంటే, స్పేస్ లేదు అంటే ఇలా సపరేట్గా పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు. ఈ గణపతి వ్రతానికి చేయటానికి ఫస్ట్ మనం ఒక పీఠం అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత గణపతి ఫోటోని మనం అక్కడ పెట్టుకోవాలి. గణపతి ఫోటో అనేది నాకు సపరేట్గా లేదు కాబట్టి మా ఇంట్లో ఉన్న ఈ ఫోటోని నేను ఇక్కడ పెట్టుకున్నాను. పక్కన చిన్న ఐడియల్ గణపతి ఉంటే నేను అది కూడా పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ మనం దీపం అనేది పెట్టుకోవాలి. దీపం పెట్టిన తర్వాత నువ్వు సంకల్పం చేసుకోవాలి. అంటే సంకల్పం అంటే ఏంటంటే, నేను ఈ 5 వారాలు చేద్దాం అనుకుంటున్నాను గణపయ్య, నా కోరిక నువ్వు తీర్చు అని చెప్పి దండం పెట్టుకొని నువ్వు పూజను అనేది స్టార్ట్ చేసుకోవాలి. సంకష్టహార చతుర్థి రోజు మనం గణపతికి ముడుపు అనేది కట్టాలి. ఆ ముడుపు ఎలా కట్టాలి అనేది నేను ఈ వీడియోలో పెట్టాను. సంకష్టహార చతుర్థి రోజు మనం ముడుపు కట్టి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం అనేది ఉండాలి. అంటే ఏం తినకూడదు, ఓన్లీ ఫ్రూట్స్, పాలు తాగాలి అంతే. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తలస్నానం చేసి మనం ఉదయం కట్టిన ముడుపు కడతామని చెప్పాను కదా, ఆ ముడుపులో ఉన్న బియ్యంతో మనం పొంగలి చేయాలి. దాంతో కుడుములు కూడా చేయాలి. ఈ గణపతి వ్రతం ఎలా చేస్తాము అంటే, మామూలుగా నేనైతే ఏంటంటే ఫోన్లోనే పెట్టుకుంటాను. ఫోన్లో మనం సంకష్టహార చతుర్థి వ్రత విధానం అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. నేను ఒక వీడియో తీసుకొని దానిలో అన్నీ చదువుతూ పూజ చేసుకుంటాను. దాంట్లో ఒకటి తర్వాత ఒకటి ఎలా చేయాలనేది కంప్లీట్ వీడియో చూడండి ఒకసారి, అయితే మీకు మొత్తం అర్థమవుతుంది. నేను కూడా పూజా విధానం అయితే అలానే చేస్తాను. అసలు మేము ఇదంతా చేయలేము అనుకుంటే ఓం గం గణపతయే నమః అని మంత్రాన్ని అనుకున్నా చాలు, సరిపోతుంది. ఆ రోజు కంపల్సరిగా సంకటనాశన గణేశ స్తోత్రం అని ఉంటుంది, అది మాత్రం చదువుకోవాలి. లేదు నాకు అది చదవటం రాదు అన్నా కానీ చెప్పాను కదా, గం గణపతయే నమః అనుకున్నా కానీ చాలు, చాలా పుణ్యం వస్తుంది ఈ వ్రతం అయితే. ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అనేది ఏజ్తో పని లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో చేస్తే ఇంకా చాలా మంచిది. సంకష్టహార చతుర్థి రోజు మనం గణపతికి ముడుపు అనేది కట్టాలి. ఆ ముడుపు ఎలా కట్టాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక ఎర్రని క్లాత్ తీసుకొని దానిలో కొంచెం పసుపు, కుంకుమ అనేది యాడ్ చేయాలి. తర్వాత కొన్ని అక్షింతలు దాని మీద వేయాలి. తర్వాత గంధం అనేది పెట్టి గంధానికి బొట్టు అనేది పెట్టాలి. తర్వాత ఎవరైతే ఈ వ్రతం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 3 గుప్పుల బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. 3 గుప్పుల బియ్యం అనేది పోసిన తర్వాత ఆ బియ్యం మీద 2 తమలపాకులు అనేది పెట్టుకోవాలి. 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 11 రూపాయలు దక్షిణ అనేది పెట్టుకోవాలి. 11 రూపాయలు కానీ 51 రూపాయలు, 101 అనేది మీ ఇష్టం, ఎంత ఇష్టమైతే అంత అనేది గణపతికి దక్షిణ అనేది పెట్టుకొని ఒక పువ్వు అనేది పెట్టి మీ సంకల్పం చెప్పుకోవాలి. ఫస్ట్ వీక్ చేస్తున్నట్లయితే నేను ఇన్ని వారాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పి దండం పెట్టుకొని ఈ ముడుపు అనేది కట్టాలి.
తర్వాత దానికి గంధం పెట్టి బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టిన తర్వాత ఇది దేవుడి దగ్గర పెట్టే ముందు మీరు ఆ ముడుపును తీసుకొని మీ సంకల్పం చెప్పుకొని గణపతికి ఇది నా కోరిక అని చెప్పుకొని 21 ప్రదక్షిణలను చేసిన తర్వాత మనం ఈ ముడుపు తీసుకెళ్ళి మనం పూజ చేస్తున్న గణపతి దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకోవాలి అంటే ఏమిటంటే నేను ఈ వ్రతాన్ని చేయాలనుకుంటున్నాను గణపతి, నాకేం విఘ్నాలు రాకుండా నేను కంప్లీట్ అయ్యేలా చూడు అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఆ రోజు ఉదయం అయితే గణపతి అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచిది. మళ్ళీ సంకటనాశన గణేశ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకున్నా చాలా మంచిది. ఈ సంకష్టహార చతుర్థి వ్రతం ఉంటుందని నాకు తెలిసి చాలామందికి తెలియదు. అంటే నేను నా వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఇప్పుడేంటి గణపతికి పూజ చేసాం అని చెప్పి చాలా అడిగారు, అంటే మా ఫ్రెండ్సే అడిగారు. సో చాలామందికి తెలియదు అనుకొని ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే. ఈ వ్రతం అయితే నాకు అంతకుముందు తెలియదు. ఏపీలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి తెలంగాణ వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అనూష అని చెప్పాను కదా, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తనైతే నాకు చెప్పింది ఈ వ్రతం ఇట్లా ఉంటుంది అని చెప్పి. ఒకరోజు నైట్ మాట్లాడుతున్నప్పుడు తేజ రేపే ఇలా సంకష్టహార చతుర్థి అంటే అవునా అసలు ఏంటి అని చెప్పేసి మేము అప్పుడప్పుడు యూట్యూబ్ చూసి నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశాము. ఫస్ట్ వీక్ అయితే నేను ముడుపు అనేది కట్టలేదు, రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేశాను కానీ ముడుపు కట్టలేదు. అందుకని నేను ఆ వీక్ స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి కౌంట్ చేసుకున్నాను. ఇదైతే నాది 8వ వారము. ఫస్ట్ నేను 5 వారాలు చేద్దామని అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఇది 12 వారాలు చేస్తే ఏంటంటే వ్రత సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఈ కథలు చదివేటప్పుడు ఉంటుంది. అందుకే అయితే నేను 12 నెలలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇదైతే నాది 8వ వారం కంప్లీట్ అయింది పూజ అయితే. సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా చేయాలి అనేది నేను కరెక్ట్గానే చెప్పాననే అనుకుంటున్నాను. అంటే మెయిన్ నాకు తెలిసింది చెప్పాను, నేను దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం సంకష్టహార చతుర్థి వ్రతం చేస్తాము అనుకోవాలి. ఆ రోజు అనేది ఉదయం పూట గణపతికి ముడుపు అనేది కట్టాలి. ఎన్ని వారాలు చేస్తాము అనుకునేది ఆ ముడుపు కట్టేటప్పుడే ఫస్ట్ వీకే అనుకోవాలి. నెక్స్ట్ ఆ వీక్ మొత్తం ఆ రోజు అంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. నాన్ వెజ్ అనేది తినకూడదు, కొంచెం నిష్టగా ఉండాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ఆ వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మనం చేసిన ప్రసాదాలు మన ఇంటికి వచ్చిన అంటే మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టాలి, లేకపోతే మన ఇంటి పక్కన ఎవరొకరు ఉంటారు కదా వాళ్ళకి పెట్టిన తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాతే మనం అనేది అన్నం తినాలి. చెప్పాను కదా, మనం ఉదయం కట్టిన ముడుపు కడతాం కదా, ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని యూజ్ చేసి మనం పొంగల్ అనేది చేస్తాము. పొంగలి అని కుడుములు అనేది చేయాలి. ఇవి చేసి దేవుడికి ప్రసాదంగా పెడతాము. 21 ఉండ్రాళ్ళు అనేది చేయాలి. మోదకాలు చేసుకున్న మీ ఇష్టం. ఉండ్రాళ్ళు అయితే 21 చేస్తే సరిపోతుంది. ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఒక గౌరీదేవిని ఒకరిని వినాయకుడిని చేసుకోవాలి పసుపుతో. ఒకటి వినాయకుడి పూజ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏ విఘ్నాలు రాకుండా అని చెప్పేసి మనం పసుపు గణపతి ఫస్ట్ మనం పూజ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే గౌరీదేవికి కూడా దీంట్లో పూజ చేస్తారు. అంటే నేను చెప్పాను కదా ఆ వీడియోలో చూడండి అని చెప్పేసి, దాంట్లో మొత్తం చక్క PDF ఇస్తారు. చక్క మనం అవి చూసి అయితే చదివేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. పూజ ఎలా చేశాను అనేది ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి.
ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఈ వ్రతానికి సంబంధించిన వ్రత కథలు అనేవి ఉంటాయి. ఆ వ్రత కథలు అనేది కంపల్సరీ చదువుకోవాలి. ఆ వ్రత కథలు అంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం అందరికీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది తెలుస్తుంది కదా. అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో వ్రత కథలు చెప్తారు కదా. సో అలానే ఉంటాయి ఇవి కూడా. మనం ఈ వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కుదిరితే గణపతి గుడికి వెళ్ళేసి అక్కడ కూడా దండం పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్లో అయితే చాలా చోట్ల ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చాలా చోట్ల చేసేసి అక్కడ అన్నదానం కూడా పెడతారు. నాకు తెలిసిన ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని మీకు కూడా చెప్తామని నేను ఈ వీడియో చేశాను. నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.